హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు కృష్ణవేణి వంటిల్లు. నేను ఈరోజు మీ అందరికి ఒక ఎమ్మి వెజ్ బిర్యానీ చేసి చూపిస్తున్నాను. చాలా సింపుల్గా మనకందరికీ అవైలబుల్గా ఉండే ఇంగ్రీడియంట్స్తో నేను సింపుల్ వెజ్ బిర్యానీ చేస్తున్నాను. సో మీరు కూడా ట్రై చేసి తప్పకుండా ఎలా ఉందో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఫస్ట్ ఒక బౌల్ తీసుకుని అందులో ఆయిల్ వేసుకుని నేను చూపిస్తున్న బిర్యానీ సరుకులన్నీ వేసుకుని కొంచెం మంచిగా ఫ్రై అవ్వనివ్వాలి గైస్. నెక్స్ట్ నేను ఒక చిన్న ఉల్లిపాయ తీసుకున్నాను. అవి చీరుకులుగా కట్ చేసుకుని తర్వాత ఒక 6 పచ్చిమిర్చి తీసుకుని వాటిని కూడా బాగా ఫ్రై చేసుకుంటున్నాను. సో వన్స్ అది ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేస్తున్నాను. సో అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్లో కొంచెం పసుపు వేసుకుంటే మీకు ఎక్కువ రోజులు మనం నిల్వ ఉంచుకుంటాం కాబట్టి అదంత ప్రాబ్లం ఉండదు. సో పసుపు అందుకని యాడ్ చేసుకోండి. సో కొంచెం అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసిన తర్వాత అది బాగా పచ్చివాసన పోయేంత వరకు వేపుకుని అందులో అలానే నేను ఒక క్యారెట్ చిన్న పీసెస్ కింద వేసుకున్నాను. అండ్ అలానే పొటాటో కూడా చిన్న పీసెస్ కింద కట్ చేసుకుని వేసుకున్నాను. సో అవన్నీ బాగా మగ్గాలి ఫ్రెండ్స్. మూత పెట్టి ఒక 2 minutes బాగా మగ్గించి నెక్స్ట్ బీన్స్ వేసుకోండి. అండ్ అలానే నేను టమాటో కూడా వేసుకుంటున్నాను, ఒక టమాటా. ఇవన్నీ వేసిన తర్వాత ఒకసారి మిక్స్ చేసి అవి కూడా బాగా మగ్గాలి. ఇవన్నీ వెజిటేబుల్స్ ఏమైతే వేసామో అవన్నీ మంచిగా మగ్గితే మనకి తినేటప్పుడు బాగుంటుంది. సో నేను మూత పెట్టేసుకుని ఒక 2 to 3 minutes ఆ టమాటో బీన్స్ కూడా బాగా మగ్గేలాగా చూసుకున్నాను. నెక్స్ట్ నేను ఇక్కడ పచ్చి బఠానీ వేస్తున్నాను. ఇవి ఇన్స్టెంట్ అండి. జస్ట్ మీరు ఒక 5 minutes హాట్ వాటర్లో వేసి బాయిల్ చేస్తే దానికి ఉన్న కలర్ అదంతా పోతుంది. అండ్ అలానే మీరు పచ్చి బఠానీ వేసుకుంటే ఒక 3 hours 4 hours ముందు సోక్ చేసుకుని పెట్టుకుంటే సరిపోతుంది. అండ్ అలానే నేను పక్కన ఒక బౌల్లో వాటర్ పెట్టుకున్నాను. ఇక్కడ ఏంటంటే నేను ఓన్లీ ధనియా పౌడర్ ఒక్కటే వేస్తున్నాను. జీలకర్ర కానీ మసాలా కానీ ఏమీ వేయట్లేదు. జస్ట్ 1 స్పూన్ ధనియా పౌడర్ వేసుకున్నాను, అది చాలు ఫ్రెండ్స్. నెక్స్ట్ 1 స్పూన్ సాల్ట్ కూడా వేసుకున్నాను. రుచికి సరిపడా సాల్ట్ వేసుకోండి. బాగా మిక్స్ చేసిన తర్వాత సోక్ చేసుకున్న రైస్, ఇక్కడ బాస్మతి రైస్ కాబట్టి 1 గ్లాస్కి 1.5 గ్లాసున్నర నీళ్ళు అలా వేసుకోవాలి. సో నేను ఇక్కడ రైస్ కూడా సోక్ చేసుకుని పెట్టుకున్నాను. ఆ రైస్ని వేసేసుకుని పక్కన ఏవైతే హాట్ వాటర్ మనకి బాగా మరుగుతున్నాయో ఆ హాట్ వాటర్ కూడా తీసుకొచ్చి ఇందులో వేసేసి జస్ట్ ఒకసారి మిక్స్. ఎక్కువ తిప్పకండి గాయస్, ఎందుకంటే బియ్యం అనేది ముక్కలైపోతే మనకు అంత బాగోదు. సో జస్ట్ ఒకసారి మిక్స్ చేసి సాల్ట్ అది చూసుకుని కొత్తిమీర మీ దగ్గర ఉంటే పుదీనా కూడా యాడ్ చేసుకోవచ్చు. కొత్తిమీర యాడ్ చేసుకుని మంచిగా మిక్స్ చేసుకుని మూత పెట్టేసి ఒక 10 minutes మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకుంటే చూసారా ఎలా ఉందో, 90% ఆల్మోస్ట్ కుక్ అయిపోయింది. సో ఎక్కడ కూడా మనకి ఆ మెతుకు అనేది విరగలేదు. అండ్ అలానే ఒకటి దానికి ఒకటి అంటుకోలేదు. సో పొడిపొల్ల ఆడుతూ మంచిగా వచ్చింది మనకి బిర్యానీ. సో ఒక మూత పెట్టేసుకుని ఒక 5 minutes అలా ఉంచారంటే మనకి వేడివేడిగా వెజ్ బిర్యానీ అనేది రెడీ అయిపోతుంది. సో చూసారా, కొంచెం పైన నేను నెయ్యి వేస్తున్నాను, టేస్ట్ బాగుంటుంది. మీరు కూడా వేసి ట్రై చేయండి. అది బాగా మిక్స్ అయిన తర్వాత ప్లేట్లో పెట్టుకుని సర్వ్ చేసుకుని మంచిగా దీనికి సైడ్ డిష్ చికెన్ కర్రీ కానీ పన్నీర్ కర్రీ కానీ మిక్స్ చేసుకుని తింటే ఉంటుంది. సో ఉత్తిగానే తినేయచ్చు, కమ్మగా ఉంటుంది. మనం నెయ్యి అదంతా వేసాం కదా. సో చూసారా, నేను ఆల్రెడీ రెడీ అయిపోయాను ప్లేట్లో పెట్టుకుని. సో తప్పకుండా మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. సింపుల్ అండ్ ఈజీ వెజ్ బిర్యానీ రెడీ. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఆల్. బాయ్.